హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనము నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అనుకుంటే చక్కగా ఈ వీడియో చూస్తే ఈజీ ప్రాసెస్లో కటింగ్ అనేది వస్తుంది. స్టిచ్చింగ్ వీడియోలు ఇంతకుముందు చాలా ఉన్నాయి, చూడొచ్చు అనమాట. అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్ ఎవరికి ఎలా పెట్టాలి అనే చాలా సింపుల్ ప్రాసెస్లో చక్కగా చెప్తూ ఉంటాను. చక్కగా వినండి. అలాగే మీకు ఒక్కొక్క బ్లౌజ్, ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ నేర్చుకోవాలన్నా కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. లేదు మనం బోట్ విత్ ప్రింట్స్ కట్ నేర్చుకోవాలన్నా కూడా విడివిడిగా అలా మేము మీకు ఆఫర్స్ లాగా, మేము దసరా ఆఫర్స్ లాగా ఇస్తున్నాము. ఆన్లైన్లో ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే నేర్చుకుంటున్నారో, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ఒక బ్లౌజ్ నేర్చుకోవాలి, 2 బ్లౌజులు నేర్చుకోవాలి, 5 బ్లౌజులు నేర్చుకోవాలి, ఈ మోడల్ నేర్చుకోవాలి, ఆ మోడల్ నేర్చుకోవాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు చక్కగా ఫోన్ చేసి అడగండి. ఒక బ్లౌజ్కి ఎంత రేటు ఏంటి అనేది మా పిల్లలు చెప్తారు. దాని డీటెయిల్స్ వచ్చేసి మీకు ఆ కంపెనీకి సంబంధించిన నెంబర్ వచ్చేసి ఈ స్క్రీన్ మీద ఉంటుంది. ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు. ఆల్రెడీ నేను ఇప్పుడు 5 బ్లౌజులు అనేవి వీళ్ళకి నేర్పించాను. ఆ బ్లౌజులు విడివిడిగా మీకు కావాలి అనుకుంటే వీడియోలు సెండ్ చేస్తుంటారు మా పిల్లలు. చక్కగా చూసి ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. లేదు స్పెషల్ క్లాస్ కావాలి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అనుకుంటే దానికి ఒక రేటు ఉంటుంది. ఆన్లైన్ క్లాస్లో డైలీ ఒక అర్ధ గంట అనేది నేను తీసుకుంటాను. అది 1 డే 2 డే 3 డేస్ అనేది నేను చెప్తాను మీకు. నాతో మాట్లాడండి, మా పిల్లల్ని కలపమంటే కలుపుతారు. చక్కగా మీరు ఒక బ్లౌజ్ కానీ 2 బ్లౌజులు కానీ నేర్చుకోవాలి అనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ నుంచి నేను అందరికీ అలా స్పెషల్గా కూడా నేర్పిస్తున్నాను. చక్కగా చూసి నేర్చుకోండి. అలాగే ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. డౌట్స్ క్లియర్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ నేను చెప్పింది చేయండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఇప్పుడు మనం వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనేది కట్ చేద్దాం. ఇప్పుడు ఉన్న పలంగా ఈ బ్లౌజ్ లాగానే చేద్దామా, లేకపోతే ఏమన్నా కొలతలు మార్చుకుంటూ చేద్దామా? ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎవరిదిరా? నీదేనా? సేమ్ ఇంతే, ఇంకా మొత్తం కరెక్ట్గా ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఇలా ఉంటే మనం చేయాల్సింది ఏం లేదురా. బ్లౌజు టేపు పెట్టొద్దు, ఏమి పెట్టొద్దు, అర్థమైందా? ఒక్కసారి ఈ పాత బ్లౌజ్ని హైరన్ చేసుకోవాలి. ఈ ఖర్చులు ఇలా లోనకు పోకుండా చక్కగా మనం ఇలా హైరన్ చేసేసుకొని దీన్ని ఇలా 2 పట్టేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్లు లోనకు పోయేటట్టు పెట్టేసి బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు పెట్టి దీన్ని ఇలా దులిపి చక్కగా ఇలా పెట్టేసుకోవాలి. అర్థమైందా? షోల్డర్ కూడా చక్కగా మనం ఇలా గుంజాలి. అర్థమైందా? లోన పార్ట్లు కూడా ఇలా గుంజుకోవాలి, షోల్డర్ వచ్చేటట్టుగా కరెక్ట్గా ఇలా గుంజేసి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ కటింగ్. ఇలా పెట్టేసుకొని చూడండి, ముడతలు లేకుండా ఇలా చేసుకోవాలి బ్లౌజ్, ఓకేనా? చేసిన తర్వాత మనం కింద ఏం చేయాలంటే దీన్ని ఇలా మనం గీత గీయాలి. ఇదేంటంటే చదువు రాదు, టేపు కొలతలు మన వల్ల కాదు అనుకునే వాళ్ళకి ఇది చాలా షార్ట్ కట్ పని అనమాట. చాలా బాగుంటుంది ఈ పని. ఇలా మనం పెట్టేసి చక్కగా మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఒక గీత గీయాలి, ఓకేనా? తర్వాత ఇక్కడ ఒక గీత గీయాలి. తర్వాత దీన్ని ఇలా గుంజి పట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒరిజినల్ కాడ ఒకటి, ఖర్చు దగ్గర ఒకటి, ఒరిజినల్ కాడ ఒకటి, ఖర్చు దగ్గర ఒకటి ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని ఇలా అని ఇక్కడికొకటి గీసుకోవాలి, ఒరిజినల్ దగ్గర ఒకటి. అర్థమైందా? మళ్ళీ ఇక్కడ ఒకటి డబ్బా షేప్ ఇలా గీసుకున్న తర్వాత దీన్ని ఇలా గుంజి పట్టి మనకి కరెక్ట్గా ఇలా అనుకొని ఈ ఖర్చుతో కలిపి ఒకటి, ఒరిజినల్ దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి ఇలా గీసుకోవాలి. అన్నీ వచ్చాయి కొలతలు. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా? జిరాక్స్ వీళ్ళు ఆది జాకెట్ ఇచ్చి ఇది బాగుంది నాకు సేమ్ ఇంతే అంటే ఇందుట్లో మనం ఏమైనా కష్టపడుతున్నామా? ఏమన్నా ఉందా వెళ్ళి అసలుకి? ఎవరన్నా వచ్చి కొలతలు చెప్పిరా? ఏం చెప్పలే. మనకి దీని మీద ఎట్లా చేయడమే, ఇంకేముండదు పెద్ద ప్రాబ్లం అనేది. దీన్ని తీసేయాలి. దీన్ని తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పొడుగులు ఉన్నాయి చూసారా, ఆ ఖర్చులని కలుపుకున్నాం మనం. ఈ పొడుగులకి మంచిగా ఒక గీత ఇలా గీసేసుకోవాలి, ఓకేనా? తర్వాతకి ఇక్కడ మనం 3 ఇంచులు కలపాలి కదా. కలిపిన తర్వాత దీన్ని ఇలా గీసేసుకోవాలి. సేమ్ ప్రాసెసింగ్ మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది మనకి, ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు ఇది ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. ఇది వచ్చేసి 10 దాకా ఉంది మనకంటే 2 ఇంచులు. ఇక్కడ ఒక 10 అలా పెట్టుకోవాలి. పెట్టేసుకుని దీన్ని ఇలా గీత గీసేసుకొని ఇలా నిలువు గీత గీయాలి. ఖర్చు కలిపిన నేను దీనికి ఆల్రెడీ, ఓకేనా? చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఖర్చు వదులుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వదులుకొని మనం చక్కగా ఇలా లోనికి అనుకొని ఒక గీత ఇలా గీసేసుకోవాలి. ఇలా అర్థమైందిగా? ఇలా గీత గీసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఖర్చు దగ్గర నుంచి మళ్ళీ ఇలా మనం గీత గీయాలి. తర్వాత సేమ్ ప్రాసెస్ ఇలా వచ్చిందా రాలేదా? మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇందుట్లో ఏమన్నా దడప ఏమన్నా పోయినాయా? ఏం పోలేదు. అప్పుడు ఇక్కడ ముడత వస్తుంది మనకి చంకలో భాగంలోనంటే దీన్ని కొంచెం ఇలా తీసేసుకోవాలి. లేదు మంచిగానే ఉందంటే దీన్ని ముట్టుకోవద్దు, అర్థమైందా? షేప్ కోసం పర్ఫెక్ట్గా ఉందా? ఇప్పుడు మనం కప్పు పెంచాలి అంటే మనం ఏం చేయాలో చెప్పురాను. మొన్న నిన్నవుగా క్లాస్.
ఇప్పుడు కప్పు మనం పొడవు పెంచాలంటే ఎలా పెంచాలి? ఇక్కడ పెంచాలండి. పెంచి నెక్కు, ఇప్పుడు నెక్కు కస్టమర్ని అడగాలి, కొంచెం కిందికి అయినా పర్వాలేదంటేనే ఇంతే ఉంచాలి. లేదు నాకు నెక్కి ఇంతే ఉంచి కప్పు పెంచాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పెంచుకోవాలి. ఇక్కడ పెంచినట్టు మరి ఇక్కడ ఏం చేయాలి? నెక్కు కిందికి అయిద్దిగా, మరి కిందికి అయినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కూడా ఇక్కడికి పెంచాలి. ఇది ఎంత అయితే పెంచినా ఇది ఎంత పెంచాలి. దాని తర్వాత మళ్ళీ మనకి చంక ఏమైద్ది? పెరిగిద్దిగా, చంక పెరిగిద్దిగా. పెరిగినప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని కూడా పెంచాలి. అలా ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా అలాగే కుట్టంటే ఇలా చేసుకోవాలి. కప్పు పెంచమన్నారు, డ్రాయింగ్ అంతా వేసిన తర్వాత మనం ఇది పెంచినప్పుడు ఇది పెరిగిద్దా పెరగదా? ఇది లెంత్ ఆ ఐడియా ఉండాలి మనకి. కప్పు ఒక్కటే కాదు, మెడ కూడా పెరిగిద్ది, దాని బట్టి చంక కూడా పెరిగిద్ది. ఎందుకంటే ఇది సాగిపోయింది కదా. అలాంటప్పుడు దీన్ని తగ్గించాలి, దీన్ని తగ్గించాలి. ఒకవేళ లేదు చంక కూడా టైట్ ఉంది, మాకు మెడ కూడా కిందికి కావాలి అనుకుంటే దీన్ని వదిలేయాలి, ఇట్లా ముట్టుకోవద్దు, మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ అంతా వేసిన తర్వాత మనం ఆర్మ్ హోల్ కొలతని ఎలా మనం అంటే ఈ యొక్క డ్రాప్ని మనం ఎలా వేసుకోవాలి? పై కొలత కింది కొలత చెప్పు నాకు. పైన ఖర్చు తీసుకోవాలి. ఓకే. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ తీసుకోవాలి 1 ఇంచు. తర్వాత ఇక్కడ నుంచి కొలుసుకోవాలి. మనం ఇక్కడ పెట్టుకుంది తక్కువ వస్తే ఇక్కడ పెంచుకోవాలి. తర్వాత ఎక్కువ వస్తే ఇక్కడ తగ్గించుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఎక్కడ నుంచి చేయాలి డ్రాయింగ్? ఆ నుంచి చేయాలి డ్రాయింగ్. ఖర్చు తక్కువ పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి పెట్టి కొలుసుకోవాలి. అంటే మనం ఈ డ్రాయింగ్ వేసేటప్పుడు నీకు భుజం చక్కగా మొత్తం ఒకేసారి నీకు ఇట్టుండదు. 7 నుంచి భుజం అనేది చక్కగా ఉంటది మనకి దిగిందాకా. ఈ భుజం దిగిందాకా ముంచటది ఒక 1 ఇంచ్ లోపు మనం దీన్ని పెంచుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ గీయాలి. గీసిన తర్వాత నువ్వు ఆర్మ్ హోల్ ఆది బ్లౌజ్ తీసుకుని కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ ఉంది, దీన్ని తీసుకున్నాం, ఉల్టా తీసి మనం ఏం చేయాలి? అప్పుడు ఇట్లా మనం ఇక్కడ నుంచి మనం దీన్ని ఇప్పుడు దీనికి కూడా చూడు ఎట్టులో స్ట్రైట్గా ఇక్కడ దాకా ఉంది. అలా మనం దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా మనం కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కువ అనిపిస్తే మనం ఏం చేయాలి? ఇది కొంచెం తగ్గించుకోవాలి. అలా తక్కువ అనిపిస్తే తక్కువ పెంచుకోవాలి. అలా మనకి కొంచెం మార్పులు అనేవి చేయాలి దీంట్లో. ఓకేనా? ఇక్కడికి అంటే ఇది కొంచెం మనం లైట్గా తగ్గించుకోవాలి. అర్థమైందా? కిందికి అయింది అని అర్థం. ఇలా మనం తగ్గించుకుంటే మనకేమవుతుందంటే ఈ పాయింట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఈ కొంచెం 1 పాయింట్ 2 పాయింట్స్ మీద మనకు పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా? దీన్ని మనం చక్కగా ఇలా పెట్టేసి ఈజీ ప్రాసెస్లో మనం వేసుకోవాలి. ఇలా దీంట్లో కలుపుకోవాలి, మనం వచ్చేస్తుంది ఆర్మ్ హోల్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ డ్రాయింగ్ అంతా వేసిన తర్వాత చంక కింద భాగం మనకి లూజ్ వస్తుంది. లూజ్ వస్తే మనం ఎక్కడి నుంచి ఆ లూజ్ని వేసుకోవాలి డ్రాయింగ్ చెప్పమ్మా నాకు. చంక కింద భాగం లూజ్ వస్తుందిరా. లూజ్ వస్తే మనం ఏం చేయాలి? బాడీ పార్ట్ మొత్తం వేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇచ్చారు, ఈ చంక కింద లూజ్ ఉంది అన్నారు, అప్పుడు ఏం చేయాలి? మనం అసలు ఇక్కడ ముట్టుకోవద్దు. ఇక్కడ లూజ్ వస్తేనా క్రాస్ తీసుకోవాలండి. ఎక్కడ నుంచి చేయాలి అది అనేది ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ డాట్ల దగ్గర నుంచి ఇక్కడ 2 ఇంచుల్లోకి ఇలా కలుపుకోవాలి. ఓకే, వెరీ గుడ్. అంతే, ఏం లేదు. సరేనా? అలాగే చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఈ డాట్ అనేది ఎంత పెట్టాలి అక్క నువ్వు చెప్పు. ఈ డాట్ పై నుంచి ఎంత పెట్టాలి? జాకెట్ ఆదిని బట్టి పెట్టుకోవచ్చు. మనం ఫ్రంట్ పార్ట్ పాయింట్ని కొలుస్తాం కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకుంటే డాట్ సరిపోతుంది పాయింట్ని బట్టి. ఓకేనా? నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ కొలుస్తాం కదరా, కొలిచింది ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత దానికన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని ఇది వేసుకోవాలి, సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఇక ఇదేగా మనకు కరెక్ట్ కొలత. కాదండి, ఇంతకుముందు ఇంట్లో బ్లౌజ్ కుట్టినప్పుడు మాకు అప్పుడు స్టార్టింగ్ లో నేర్పినామా, అది ఉంది కదా స్పీకర్ ఎదురు ఇక్కడ. ఆ స్పీకర్ తీసుకుందా పట్టుకో, అది నోటి కాడ పట్టుకున్నాడు. అడుగు, డౌటేగా అడిగేది చెప్పు. ఇప్పుడే ఉంది, ఆన్లోనే ఉంది, చెప్పు. మేము ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో ఫుల్ షోల్డర్ 5.5 పెట్టుకునేటోళ్ళం. పెట్టుకొని వాళ్ళకి డీప్ కావాలన్నా నార్మల్గా కుట్టాలన్నా ఇక్కడే వేయించుకునేటోళ్ళం. ఇక్కడ రౌండ్ షేప్ ఇస్తాం కదా, ఆ రౌండ్ షేప్లో డీప్ కావాలంటే చిన్నగా పెట్టుకునేటోళ్ళం. కొంచెం నార్మల్ అయితే కొంచెం పెద్దగా ఇట్లా పెట్టుకుని. కానీ ఇక్కడ మాత్రం 5 ఎవరికి 5.5 పెట్టేది మేము. 5.5 అప్పుడు మంచిగా అనిపించేది. మరి అది మంచిగా అనిపించేది అంటే కొద్దిగా షోల్డర్ జారినట్టు జారుతుంది కంపల్సరీ. ఆ టిప్స్ తెలియదు. అదేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీది ఆన్లైన్ లో జాకెట్ కటింగ్ ఒకటి తీసి
కుట్టుకున్నా. అప్పటి నుంచి ఇక తెలిసిపోయింది నాకు. తెలిసిపోద్ది. ఇదేం లేదురా, డీప్ పోయే కొద్దీ మనకేమవుతుంది అంటే నెక్ అనేది వెడల్పు అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఎక్కడ నొక్కి పట్టాలో మనకు అర్థం కావాలి. భుజాల మీద మనం తక్కువ చేసుకునే కొద్దీ, డీప్ పోయే కొద్దీ. ఇప్పుడు ఇది మనం తీసిన తర్వాత మనం ఇక్కడ పెట్టినది 2 కదా, నువ్వు ఇట్లాను 10 దాకా వస్తుంది వెడల్పు. అది ఏంటంటే మనం ఎప్పుడైనా ఇక్కడ డీప్ పెంచితే ఇక్కడ కొద్దిగా తగ్గించేది. నేను ఆలోచించి జారుతుందంటే ఇక్కడ తగ్గించేది. అట్లా చేసుకోవాలి. సొంత ఆలోచన అనేది అది జారుతుందని చెప్పేటోళ్ళు కదా, ఎక్కడైనా మైండ్ ఉపయోగించి. వెరీ గుడ్. అట్లా చేసుకోవాలి. చేసుకుంటేనే మనకి ఏదైనా వస్తుంది అనమాట 100%. ఇప్పుడు నీకు ఇది కరెక్ట్ అనిపించిందా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపించింది? కరెక్టే అనిపిస్తుంది. ఇదే కరెక్ట్ కదా. అది ఎప్పుడైనా పని మనకి మనం ఇది కరెక్టా అది కరెక్టా అనేది మీరు చూసుకోండి. నేను చెప్పినప్పుడు నేను నేర్చుకునే అక్క ఇట్లా చెప్పింది, అన్నయ్య ఎందుకు ఇట్లా చెప్తుండు, అప్పుడు కుట్టినప్పుడు కరెక్ట్ వచ్చిందా, ఇప్పుడు అన్నయ్య చెప్పిన తర్వాత కరెక్ట్ వచ్చిందా అనేది ఆలోచించుకోండి. అప్పుడే మీరు పనిలో మీరు ఎంత పైకి వస్తున్నారు, మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. చెప్తా ఒక్క నిమిషం. నెక్కు ఏమవుతుంది అంటారు, ఎప్పుడైనా మనం పెంచుకునేటప్పుడు కిందికి పోయే కొద్దీ వాళ్ళ బాడీ, ఇప్పుడు ఏమకేందంటే షోల్డరు ఎడల్పుకుంది, షోల్డర్ని కూడా చూడాలి మనం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి 10 పెట్టినాం. ఇప్పుడు మనం 10 పెట్టినప్పుడు షోల్డర్ వెడల్పు ఉన్న వాళ్ళకి 2 పెట్టుకోవచ్చు. షోల్డర్ తక్కువ ఉంది, ఇప్పుడు ఏమో గూడలు వెడల్పు ఉన్నాయి, నీ ఏం తక్కువ ఉన్నాయి, ఇట్లున్నాయి. ఇట్లున్నప్పుడు మళ్ళీ మనం ఈడ 2 పెట్టుకొని 10 పెట్టొద్దు. వాళ్ళకి మనం చూసుకోవాలి. చూసుకొని వీళ్ళ గూడలు తక్కువ ఉన్నాయి, అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఒక పాయింట్ తగ్గించుకోవాలి. భుజాల కొలత భుజాలకే పెట్టాలి, మెడ కొలత మెడకే పెట్టాలి. ఇప్పుడు నేను 10 అందరికి పెడుతున్నా, ఇక్కడ 2 పెడతంటే కలవదు. భుజాలు చూడాలి అక్కడికి వచ్చేసరికి, అర్థమైందా? ఇప్పుడు 10 నెక్కు తొడిగే వాళ్ళ భుజాలన్నీ సేమ్ ఉంటాయా? మరి అప్పుడు ఆడ తగ్గించాలా పెంచాలా వద్దా? ఖచ్చితమా కాదా? అది మనం చూసుకుంటే సరిపోద్ది. ఒకటి తీబాలు ఇన్స్టాగ్రామ్ది అలా మనం చేసుకుంటే మనకేంటంటే 100% మనకి సెట్ అవుతుంది. మనం అలా భుజాలు అనేది ఒకవేళ 11 పెట్టాము. ఇప్పుడు ఈడ కూడా చెప్తున్నా, చెప్పు బాలు, ఒకటి ఇన్స్టాగ్రామ్ తీస్తే మంచిగా ఉంటుంది. ఇది పాయింట్ బాగుంటుంది. వీడియో కట్ చేస్తాడులే ఆయన, ఏముంది ఆయన మొత్తం చూసే కట్ చేస్తుండు, అందుకని మాట్లాడుతున్నా మధ్యలో నేను. ఇప్పుడు మనం మెడ అనేది 10 పెట్టాం రా. 10 పెట్టిన తర్వాత 10 కానీ 11 కానీ 12 కానీ ఎవరికైనా మనం పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది అంటే వాళ్ళ భుజాలు కూడా చూడాలి. ఇప్పుడు 11 తొడిగిన భుజాలు ఎలా ఉన్నాయి, దగ్గరకు ఉన్నాయా వెడల్పు ఉన్నాయా? ఇప్పుడు నువ్వు 11 తొడగొచ్చు, నువ్వు 11 తొడగొచ్చు, నువ్వు 11 తొడగొచ్చు. నెక్కు డీప్తో సంబంధం లేదు, మీ భుజాలతో అయితే సంబంధం ఉంది కదా. ఇప్పుడు నువ్వు 10 తొడిగినప్పుడు ఈమెకి ఏం చేయాలి, అదే 2 పెడితే సరిపోద్దా? ఈమెకు పెంచాలి. మళ్ళీ ఈ అమ్మాయికి మళ్ళీ ఆ 10 పెడితే సరిపోదు, తగ్గించాలి. ఆ అమ్మాయికి ఇంకా తగ్గించాలి. అలా మనకి 10తో సంబంధం లేదు, నెక్ అనేది భుజాలతో సంబంధం. అర్థమైందా? నెక్కు నువ్వు ఎంత పెడుతున్నావు అనేది కాదు, వాళ్ళ షోల్డర్ ఎంత పెడుతున్నావా మనం మనిషిని బట్టి. ఇప్పుడు మీరందరూ 10 తొడుగుతున్నారు, అందరు భుజాలు సేమ్గా ఉండవుగా, దాన్ని బట్టి మనం ఇక్కడ నెక్కు తగ్గించాలి పెంచాలన్నమాట. అది కూడా మనకి ఒక క్లారిటీ ఉండాలి. నేను బండ గుర్తుగా మీకు ఏంటంటే నెక్కు డీప్కి ఫస్ట్ ఒక స్టేజీ ఎక్కాలి, మీకు ఒక స్టేజీ రావాలి అనేది నేను ఇలా చెప్పాను. తర్వాత ఈ స్టేజీ దాటిన తర్వాత మీకంటూ ఒక ఆలోచన రావాలి. ఇప్పుడు 10 నెక్కు నేను పెట్టాను, 10 పెట్టినప్పుడు మనం ఇక్కడ కూడా అందరికీ 2 పెడితే సరిపోతుంది అనుకోవడం అది అవివేకం. అర్థమైందా? 2 పెట్టొద్దు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే భుజాలు తక్కువ ఉన్నాయి, వీళ్ళకి భుజాలు తక్కువ ఉన్నప్పుడు ఒక పాయింట్ తగ్గించాలి, వెడల్పుగా ఉన్నాయి ఒక పాయింట్ పెంచాలి. అర్థమైందా? ఇలా మనకి సొంత ఆలోచన అనేది పుట్టాలి మనిషిని బట్టి. అప్పుడే మనం టైలరింగ్లో రాణించగలుగుతాము, ఏదైనా సెట్ చేయగలుగుతాం. ఓకేనా?